Hey guys, welcome back. My name is Kiran and you're watching Digital Kiran YouTube channel. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్యాక్లింక్ అంటే ఏంది, ఈ బ్యాక్లింక్స్ ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా మన సైట్కి బ్యాక్లింక్స్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మరి లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా బ్యాక్లింక్ అంటే ఏంది అంటే వేరే యొక్క వెబ్సైట్ నుంచి మీ వెబ్సైట్కి కనుక ఒక లింక్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం బ్యాక్ లింక్ అంటామన్నట్టు. సో ఇలా ఏంది అంటే ఎన్ని ఎక్కువ వెబ్సైట్స్లో మీ లింక్ ఉన్నట్టయితే అన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ మీకు ఉన్నట్టు అర్థం. సో ఇలా ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉండడం ద్వారా అడ్వాంటేజ్ ఏంది అంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో మీ వెబ్సైట్ అనేది పైన రావడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీ కాంపిటీటర్ కంటే మీకు మంచి క్వాలిటీ బ్యాక్ లింక్స్ కనుక ఉన్నట్టయితే గూగుల్ ఆటోమేటిక్గా మీ కాంపిటీటర్ కంటే ముందు మిమ్మల్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి మన వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి అంటే ఇది ఒక పబ్లిసిటీ లాంటిది అన్నట్టు. ఏంది అంటే వేరే యొక్క వెబ్సైట్ వాడు మన వెబ్సైట్ని సజెస్ట్ చేస్తున్నాడు అంటే గూగుల్ ఏమనుకుంటుంది అంటే ఓకే ఆ వెబ్సైట్ వాడు ఈ వెబ్సైట్ని సజెస్ట్ చేస్తున్నాడు అంటే ఈ వెబ్సైట్లో ఖచ్చితంగా ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటుంది అని గూగుల్ అనుకుంటుంది. అలాంటప్పుడు మనకి ఏంది అంటే మన సైట్ అనేది పైన రావడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి బ్యాక్ లింక్స్ అనేటివి ఎంతో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు బ్యాక్ లింక్ అంటే ఏంది అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాక్ లింక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంది అంటే డూ ఫాలో బ్యాక్ లింక్ అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంది అంటే నో ఫాలో బ్యాక్ లింక్. సో డూ ఫాలో బ్యాక్ లింక్ అంటే నార్మల్గా ఒక బ్యాక్ లింక్ అని అర్థం. బట్ నో ఫాలో బ్యాక్ లింక్ అంటే ఏంది అంటే లింక్ ఉంటుంది బట్ ఏంది అంటే నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు, బట్ ఏంది అంటే జస్ట్ ఒక లింక్ అనేది నా వెబ్సైట్లో పెట్టుకున్నాను అని అర్థం అన్నట్టు. సో నో ఫాలో బ్యాక్ లింక్ ద్వారా మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఓన్లీ ఏవైతే డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉంటాయో డూ ఫాలో బ్యాక్ లింక్స్ ద్వారానే మనకి ఎక్కువగా యూజ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏంది అంటే ఎక్కువగా డూ ఫాలో బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు డూ ఫాలో బ్యాక్ లింక్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో డూ ఫాలో బ్యాక్ లింక్స్ని జనరేట్ చేసుకోవడానికి మనకి ఏంది అంటే కొన్ని విధానాలు అయితే ఉన్నాయి. సో అందులో కొన్ని అనేటివి నేను చెప్తాను. సో ఒకటి వచ్చేసి ప్రొఫైల్ బ్యాక్ లింక్స్. సో ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ అంటే ఏంది అంటే మనం నార్మల్గా సోషల్ మీడియాస్ అనేటివి వాడుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనుక చూసినట్టయితే ఇక్కడ నేను ఏంది అంటే నాకు సంబంధించిన ఒక లింక్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ నా ప్రొఫైల్కి వచ్చినట్టయితే వాళ్ళు ఏంది అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా మీరు ఏంది అంటే ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ అనేటివి జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడే సైట్స్ యొక్క లింక్స్ అనేటివి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ప్రతి ఒక్క సైట్లో ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మీకు సంబంధించిన లింక్ అనేది పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవడం ద్వారా కూడా మీకు బ్యాక్ లింక్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ అలాగే సెకండ్ వే వచ్చేసి గెస్ట్ పోస్టింగ్. గెస్ట్ పోస్టింగ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ యొక్క సైట్లో మనం ఒక పోస్ట్ అనేది రాసి ఆ పోస్ట్ రాసినందుకు గాను మనం ఏంది అంటే ఒక లింక్ అనేది ఇచ్చుకుంటామన్నట్టు. సో ఇలా కనుక చేసినట్టయితే మనకి క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ వెబ్సైట్లో ఒక పోస్ట్ అనేది రాసి ఒక లింక్ అనేది తెచ్చుకోండి. సో ఇలా తెచ్చుకోవడం ద్వారా మీకు బ్యాక్ లింక్స్ అనేటివి వస్తాయి అన్నట్టు. అండ్ అలాగే ఇంకొకటి ఏంది అంటే కామెంటింగ్. సో కొన్ని వెబ్సైట్లో మనం ఏంది అంటే కామెంట్స్ చేయొచ్చు అన్నట్టు. సో కామెంట్స్ చేసినప్పుడు ఏంది అంటే అక్కడ మనకు సంబంధించిన వెబ్సైట్ నేమ్ అండ్ అలాగే మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ మన నేమ్ అనేది అడుగుతుంది. సో అప్పుడు ఏంది అంటే మనం కామెంట్ చేసి మనం బ్యాక్ లింక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇలా కామెంట్ చేయడం ద్వారా ఏంది అంటే ఎక్కువగా మనకి నో ఫాలో బ్యాక్ లింక్స్ అనేటివి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంది అంటే ఎక్కువగా యూజ్ ఉండేది డూ ఫాలో బ్యాక్ లింక్. సో డూ ఫాలో బ్యాక్ లింక్తోనే ఎక్కువగా యూజ్ ఉంటుంది కాబట్టి ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి గెస్ట్ పోస్టింగ్ ట్రై చేయండి. సో ఈ రెండు ట్రై చేసిన తర్వాత కామెంట్స్లోకి రండి. సో కామెంట్స్లో కూడా ఏంది అంటే కొన్ని వెబ్సైట్ వాళ్ళు కామెంట్ చేసినా కూడా మనకి ఏంది అంటే డూ ఫాలో బ్యాక్ లింక్స్ అనేటివి ఇస్తారన్నట్టు. సో ఇప్పుడు మనం బ్యాక్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలి అంటే
ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో బ్యాక్ లింక్స్ అనేటివి జనరేట్ చేసుకోకూడదు. ఇప్పుడు ముందుగాల ఏంది అంటే మీ కాంపిటీటర్ ఎవరు అని ముందుగాల మీరు తెలుసుకోండి. సో మీ కాంపిటీటర్కి ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోండి. సో మీ కాంపిటీటర్కి ఏ వెబ్సైట్స్ నుంచి అయితే బ్యాక్ లింక్స్ వస్తున్నాయో సేమ్ అవే వెబ్సైట్స్ నుంచి మీరు కూడా బ్యాక్ లింక్స్ అనేటివి జనరేట్ చేసుకోండి. సో ఇలా జనరేట్ చేసుకోవడం ద్వారా ఏంది అంటే మీ వెబ్సైట్ అనేది కూడా పైన రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మరి కాంపిటీటర్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఎలా చూడాలి అంటే సో దీనికి ఏంది అంటే మనకి ఒక ఫ్రీ టూల్ అయితే ఉంది. అది ఏంది అంటే ఏహెచ్ఆర్ఎఫ్స్కి సంబంధించిన ఫ్రీ బ్యాక్ లింక్ చెక్కర్. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళేసి మీరు మీ కాంపిటీటర్ యొక్క డొమైన్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి చెక్ బ్యాక్ లింక్స్ పైన క్లిక్ చేయండి. సో చెక్ బ్యాక్ లింక్స్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక వెరిఫికేషన్ అనేది అడిగి అక్కడ మీ కాంపిటీటర్కి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నేను ఈ లింక్ పైన క్లిక్ చేశాను. ఈ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్లోకి ఇది రీడైరెక్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంపిటీటర్కి ఈ వెబ్సైట్ నుంచి ఒక బ్యాక్ లింక్ అనేది రావడం జరిగింది అనుకోండి. సో మీరు కూడా ఏంది అంటే ఇప్పుడు ఎలా అయితే మీ కాంపిటీటర్ బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడో సేమ్ అదే విధంగా బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోండి. సో గెస్ట్ పోస్టింగ్ ద్వారా తెచ్చుకుంటే మీరు కూడా ఏంది అంటే ఆ వెబ్సైట్లో ఒక గెస్ట్ పోస్టింగ్ రాసి ఒక గెస్ట్ పోస్ట్ అనేది రాసి బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోండి. లేదా మీ కాంపిటీటర్ కామెంట్ చేయడం ద్వారా బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు అనుకుంటే సో మీరు కూడా ఏంది అంటే ఇక్కడ నేము అండ్ అలాగే మీకు సంబంధించిన వెబ్సైటు ఇవన్నీ కనుక ఇచ్చినట్టయితే మీకు కూడా ఆ వెబ్సైట్ నుంచి ఒక బ్యాక్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఏంది అంటే బ్యాక్ లింక్స్ అనేటివి జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఏంది అంటే ఎక్కువగా మీరు డూ ఫాలో బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఏ వెబ్సైట్స్ నుంచి అయితే మీ కాంపిటీటర్స్కి బ్యాక్ లింక్స్ వస్తున్నాయో సేమ్ అలాంటి వెబ్సైట్స్ నుంచే మీరు కూడా బ్యాక్ లింక్స్ అయితే జనరేట్ చేసుకోండి. సో ఇలా కనుక జనరేట్ చేసుకున్నట్టయితే మీ డొమైన్ రేటింగ్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా మీ వెబ్సైట్ అనేది గూగుల్లో పైన రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సెలవు. జై హింద్. బాయ్ బాయ్.